సింగమల అనే అడవిని కంటి అనే సింహం పాలిస్తూ ఉండేది. దానికి నక్క, కాకి అనుచరులుగా ఉండేవి. ఒకరోజు కాకి ఎగురుకుంటూ వచ్చి, మన అడవికి దూరంగా ఉన్న ఎడారిలో ఒంటెను చూశాను. దాన్ని వేటాడగలిగితే మనకు వారం రోజుల పాటు ఆహారానికి సమస్య రాదు అని చెప్పింది. ఆ తర్వాత రోజున సింహాన్ని, నక్కని ఎడారికి తీసుకెళ్ళింది. ఎడారిలో అడుగుపెట్టగానే అక్కడ వేడికి సింహానికి, నక్కకి కాళ్ళు కాలినాయి. దాంతో కాకి ఒంటి దగ్గరికి వెళ్ళి, మిత్రమా, నువ్వు మా రాజు సింహాన్ని, మంత్రి నక్కని అడవిలో దించగలవా అని అడిగింది. ఒప్పుకున్న ఒంటె సింహాన్ని, నక్కని మోసుకుంటూ వాళ్ళ స్థావరానికి తెచ్చింది. దాని మంచితనం సింహానికి బాగా నచ్చి, మిత్రమా, నువ్వు కూడా మాతో పాటు ఇక్కడే ఉండు అని ఒంటెతో అంది. సింహం ఉన్న పళంగా తీసుకున్న ఈ నిర్ణయం నక్కకి, కాకికి నచ్చలేదు. అవి ఓ ఉపాయం పన్నాయి. మహారాజా, కాళ్ళు కావడం వల్ల మీరు ఇప్పట్లో వేటాడలేరు. మీరు ఆకలితో ఉండటం మేము చూడలేము. కాబట్టి మమ్మల్ని తినండి అన్నాయి. అది విన్న ఒంటె, వాళ్ళని వదిలే రాజా, నన్ను చంపితే మీ ముగ్గురికి వారం పాటు ఆహారం కాగలను అంటూ ముందుకొచ్చింది. కాకి ఆ మాట కోసమే ఇలా నాటకం ఆడాయని సింహానికి అర్థమైపోయింది. దాంతో సరే, ఒక్కొక్కరు వరుసగా రండి, ముందు చిన్న జీవుతో మొదలు పెడతాను, కాకి నువ్వురా ముందు అంది. ఆ మాటకి కాకి ఎగిరిపోయింది. నక్కేమో పరిగెత్తింది. ఒంటె, సింహం మాత్రం అప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉండిపోయాయి. మా ఈ కథలో నీతి ఏంటంటే, సత్యమైన స్నేహం అనేది పరస్పర విశ్వాసం, మంచితనం మీద ఆధారపడుతుంది. దురుద్దేశంతో ప్రవర్తించే వారిని జాగ్రత్తగా గుర్తించాలి. ఎందుకంటే నిజమైన మిత్రుడు కష్టకాలంలో మన పక్కన నిలబడతాడు, కానీ కపట మిత్రుడు మనకు హాని చేయాలనుకుంటాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరో మంచి కథతో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.